రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. 18 నెలల పాలనలోనే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, సకాలంలో ధాన్యం కొనుగోలు, ఖాతాల్లో నేరుగా నగదు జమ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సూపర్ 6 హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ల పంపిణీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ సంస్కరణలు, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, పరిశ్రమలు, రోడ్లు, గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను 18 నెలల్లోనే పూర్తి చేశామని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఒక 6 నెలలు అన్ని సమ్మతమైనప్పుడు కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖకి ఇతర డిపార్ట్మెంట్ కూడా గాడిలో పెట్టడానికి 2025 సంవత్సరం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క ఏదైతే మేము ఎలక్షన్ ముందు సూపర్ 6 భాగంగా అన్ని ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో అయితేనేమి, అలాగే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ప్రాజెక్టులు కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ అన్ని విషయాల్లో అది ముందుకు తీసుకువెళ్ళడంలో కానీ, అలాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం కానీ అన్ని రంగాల్లో కూడా 2025 అనేది పెద్ద మైలురాయి మన రాష్ట్రానికి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక పక్క మనం చేసుకున్న విజయాలు చేస్తే సూపర్ 6 పథకాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10,090 కోట్లు, 67.27 లక్షల మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి ఆగస్టు 15 నుండి ఉచిత బస్సులు ఇచ్చాం మహిళలకు. ఇప్పటి వరకు 303.25 క్రోర్స్ మహిళలు దీన్ని వాడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 1,100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. అలాగే ఎక్కడికైనా వాళ్ళు పింఛన్ తీసుకునే అవకాశం కూడా కల్పించాం. అన్నదాత సుఖీభవ 46 లక్షల రైతులకు 6,310 కోట్లు, 6,310 కోట్లు రైతులకు ఖాతాల్లో ఇప్పటివరకు వేయడం జరిగింది. ఇదేపాటు ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 2,644 కోట్లు, ఇప్పటికీ దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ జరిగింది. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల్లో పెన్షన్ల కోసం ఏం చేశాం. సంవత్సరానికి 33,000 కోట్లు, నెలకు 2,750 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి 250 కోట్లు ఇచ్చాం. అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మరమగ్గాలకు నెలకి 500 యూనిట్లు, మగ్గాలకు 2 యూనిట్లు ఉచిత విద్యుత్తు కోసం జీవో ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000 రూపాయలు వేసాం. మొత్తం 436 కోట్లు, వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వేసి 2.9 లక్షల మందికి, అంటే 2,90,000 మందికి లబ్ధి చేకూర్చాం. అన్నా క్యాంటీన్ 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు తిన్నారు. మొదట 100 అన్న క్యాంటీన్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో, శ్రీకాకుళం పట్టణంలో 2 క్యాంటీన్లు కూడా ఇవ్వడం జరిగింది. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించాం. అలాగే వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ చేశాం. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చాం. అలాగే మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్లు ఏం చేశాం. 8,427 మంది పాస్టర్లు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం 50 కోట్లు వేయడం జరిగింది.
ఇమాములకు నెలకు 10,000, మౌజాన్లకు 5,000 చొప్పున ఏడాది 90 కోట్లు ఇచ్చాం. పురోహితులకు నెలకు 15,000 వేతనాలు పెంచాం. నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 వేతనాలు పెంచాం. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశాం. మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టి 15,941 టీచర్ పోస్టులను మళ్ళీ పునరుద్ధరణ దిశగా అది కేంద్రం నుండి అనుమతి తీసుకొచ్చాం. 100 రోజుల్లోనే అందరి నివాకాలు విస్తరణ చేశాం. చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు ఇచ్చాం. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు కూడా. పోలవరం పనుల్లో పురోగతి, R&R ప్యాకేజీ చెల్లింపులు వేగంగా, వెలుగొండ పనులు కూడా జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల్లో రైతులకు జమ. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయింది. 5.48 లక్షల మంది రైతులకు 8,120 కోట్లు జమ అయింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు 1,100 కోట్ల రూపాయలు పైగా సాయం చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% పెరిగిన మూలధన వ్యయం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు, నాలా చట్టం రద్దు, మళ్ళీ అస్తవ్యస్తమైన రీసర్వేని మళ్ళీ 4వ విడతగా ఈరోజు ప్రారంభించాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం దరఖాస్తుల స్వీకరణ ఆల్రెడీ పూర్తయింది. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డీజీ హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ మీటింగ్, అలాగే మధ్యాహ్నం డొక్క సీతమ్మ పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పెట్టడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ పారదర్శకంగా పంపిణీ చేశాం. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్. విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గాడిన పట్ల విద్యుత్ రంగం, రూట్ అవునుకు అంకురార్పణ, విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేలా కార్యాచరణ. ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర ₹5.19 నుండి ₹4.80 తగ్గేలా చర్యలు. క్లీన్ ఎనర్జీ ప్లాట్ల స్థాపనకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు. 20 లక్షల SC ST కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్, బీసీలకు 20,000 అదనపు సాయం. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ అరికట్టాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ, P4 వంటి పథకాలని తీసుకొచ్చాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లు అభివృద్ధి చేయడం జరిగింది. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిధులు వచ్చాయి. పనులు స్టార్ట్ చేశాం. కేంద్రంతో సమన్వయం చేస్తూ దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్ధరణ చేయడం జరిగింది. మోడీ గారి సహకారంతో రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లతో కేంద్రం ఊరట మనకిచ్చింది. 1,00,000 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చాం. కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజామోదంతో 26 నుంచి 28కి జిల్లాలు పెరిగాయి. అలాగే రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా ఇంకెన్నో సంక్షేమ పథకాలని, అదే మత్స్యకార భరోసా కానీ, అదే ఇంకా పెద్ద ఎత్తున పట్టాదారు పాస్ పుస్తకాలు. గతంలో ఏదైతే గత ముఖ్యమంత్రి అతను బొమ్మలు వేసుకొని ఏ హక్కుదారుడు తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని కూడా ఈయన ఫోటో వేసుకొని ఇచ్చిన సందర్భంలో రీసర్వే అస్తవ్యస్తం చేసి జాయింట్ LPM అకౌంట్స్ ఇచ్చినందువల్ల వాటికి సబ్ డివిజన్